ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ టైం అయితే అయ్యింది. సో ఏంటంటే దగ్గరకు వచ్చేసి ఈ రోజుతో 4 రోజులు అనమాట. సో మా ఇంట్లో ఏంటంటే నందుకి అయితే హెల్త్ బాగాలేదనమాట. సో ఏంటంటే అమ్మాయి మన పల్లెటూళ్ళలో అయితే కనుక తట్టు అమ్మవారు అమ్మయ్య అట్లా పోసిందంటారు కదా. సో ఏంటంటే మా నందుకు కూడా అలా వచ్చేసింది. ఏంటంటే వాడు స్కూల్కి పంపించట్లేదు, మేము ఇంజెక్షన్స్ అయితే వేసిస్తున్నాము. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా ఇంట్లోంచి అయితే ఎక్కడికి ఎవ్వరు వెళ్ళట్లేదు. సురేంద్ర ఒక్కడే ఇంటి దగ్గర పని చేసుకొని చేను దగ్గర పని చేసుకొని ఇంటి దగ్గరకు వస్తాడనమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే పిల్లల దగ్గర ఉండడానికి ఎవ్వరు లేరనమాట. చూస్తే నేను చూడాలి, లేదంటే సురేంద్ర చూడాలన్నమాట. ఆయన ఏంటంటే పిల్లల్ని అంటే మామూలుగా అయితే కనుక పల్లెటూళ్ళలో అట్లా తట్టు వచ్చిన వాళ్ళ దగ్గర ఎవరో ఒకరు పెద్దవాళ్ళు అయితే ఉండాలంటారు ఫ్రెండ్స్, ఉండాలి అంటారు. కానీ ఏంటంటే నన్ను ఉదయాన్నే అంటే ఇంకా ఇంట్లో ఆమె ఇంట్లో తట్టు పోసినప్పుడు ఇంట్లో నూనె తిరుమాత పెట్టడం కానీ తర్వాత మాంసం వండుకోవడం కానీ ఇట్లాంటివన్నీ ఏం చేయకూడదంట. తర్వాత ఇల్లు శుభ్రం పెట్టుకోవడం కానీ స్నానాలు చేయడం కానీ సో ఏంటంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ చాలా ఉన్నాయి. కసులు దుబ్బుకోవడం కానీ అట్లాంటివన్నీ ఏం చేయకూడదంట. సో ఏంటంటే నేను అవన్నీ ఏం చేయడం లేదు. అట్లా చేస్తే ఇంకా నెక్స్ట్ తర్వాత నందు తర్వాత ఇంకా అట్లా రావచ్చు అన్నారనమాట. సో ఏంటంటే అంతలా రిస్క్ ఎందుకులని నేను ఏం చేయడం లేదు. లేచినామా దబదబ అన్నం వండుకున్నామా, తిరమాత కూడా పెట్టకుండా ఊరికే పప్పు జస్ట్ అట్లా పప్పు చేసేసుకొని తినేసి వెళ్ళిపోవడం అనమాట. నందుకు మాత్రం ఓన్లీ మజ్జిగతోనే, అంటే మనం ఇట్లా పప్పు అన్నం ఇట్లా అట్లా పెడితే అవి అనేది బాగా కొంచెం జిల పెడతాయని పెట్టొద్దు అంటున్నారు పెద్దవాళ్ళు. ఏంటంటే కొంచెం యాపాకు పెట్టేసి ఓన్లీ మజ్జిగతోనే ఉప్పు లేకుండా సప్పటి మజ్జిగతోనే పెట్టమన్నారు. సో అంటే మనం అదే నందు కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఏం దిక్కుదోచట్లేదు ఫ్రెండ్స్, ఏమంటే కొంచెం కూడా దిక్కుదోచట్లేదు. మనకి చేలో కలింగరేసినాం, మొక్కజొన్నకి మందు చల్లాలి, ఇంటి దగ్గర ఉండాలంటే నేను కాయల దగ్గర వ్యాపారం దగ్గర ఉండాలి. వ్యాపారం దగ్గర ఉండకుండా ఇంటి దగ్గర ఉండాలంటే వ్యాపారం క్లోజ్ చేసుకోవాలి. సో ఏంటంటే అది నిలువ ఉండే సరుకు అయితే కాదు కదా, పచ్చి సరుకు కాబట్టి మనం ఎన్ని రోజులైతే అట్లా పెట్టేసుకుంటాం అవి పాడైపోయేటే. సో ఏంటంటే ఎట్టు కాకుండా పోయింది ఫ్రెండ్స్. అది కాకుండా మాకు ఇప్పుడు వచ్చేసి అహోబిలం తిరణాల దగ్గరకు వచ్చేసింది అనమాట. జస్ట్ ఏంటంటే ఒక 1 వీక్ అంతే. మనం ఇన్ని రోజులు చేసేది వేరు, ఈ 2 రోజులలో సంపాదించుకునేది వేరు అనమాట. ఎందుకంటే ఎక్కువ జనాలు వస్తారు కాబట్టి మాకు కొంచెం వ్యాపారం అంతా ఇంత జరుగుతుంది. అట్లాంటి మూమెంట్లోనే మాకు కొంచెం ఇంట్లో ఇలా అయిపోయింది అనమాట. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఏం జరిగినా మంచిగా అనుకొని పోతా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మాకు ముందు పెద్ద ప్రాబ్లం ఏంటంటే పిల్లల దగ్గర ఉండడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్. అది ఇంకా ఆయన నన్ను వ్యాపారం దగ్గర పెట్టినా ఆయన చేనుకి వెళ్ళినా వీళ్ళ దగ్గర ఎవరు ఉండట్లేదు. ఆయన ఈడ ఉండాలంటే ఆయన చేను మానుకోవాలి, నేను ఉండాలంటే వ్యాపారం మానుకోవాలి. సో అంటే ఎవరో ఒక్కడికైతే ఒక్క పనే సాధ్యమవుతుంది. ఆ ఒక్క పనే చేసుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే. ఇప్పుడు సురేంద్ర పొద్దు నుంచి నేను ఉన్నానమాట, ఆయన చేనుకి వెళ్ళి వచ్చాడు. పొద్దున్న నుంచి పాపం పిల్లలను చూసుకుంటూ ఒక 10 నిమిషాలు అట్ట చేనుకి వెళ్ళి చేలో నీళ్ళు అట్ట తిప్పి వస్తున్నాడు అనమాట. మడవలు నీళ్ళు అట్ట చేనుకి వదిలేసి వస్తున్నాడు, అక్కడే ఉండి కట్టట్లేదు. ఇంకా ఇంట్లో అంటావా నా పనులు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంకా ఏమంటే చిన్న పని, చెట్లకు నీళ్ళు పడతా ఉన్నా ఫ్రెండ్స్, అదే అనమాట. పూలన్నీ కాసినాయి, చాలామంది పూలు అడుగుతున్నారు నన్ను. ఏంటంటే మన ఇంట్లోంచి ఏమి ఇవ్వకూడదంట బయట వాళ్ళకి. సో అంటే పూలన్నీ అట్లాగే ఉన్నాయి, నేనా కోసుకొని పెట్టుకోవట్లేదు. నేను పూలు పెట్టుకోవద్దు అన్నారు నన్ను. అంటే కొన్ని పత్యాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ పల్లెటూళ్ళలో, ఇట్లాంటి వాటికి ఎక్కువ సెంటిమెంట్స్ ఉంటాయిలేండి. సో ఈ రోజుతో వచ్చేసి నందుకు 5 రోజులు అనమాట. ఒక 4 డేస్ ఉంటే నందుకు స్నానం చేయించచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఇంజెక్షన్స్ కూడా వేసాడు. ఇది 3వ ఇంజెక్షన్ వేసాడు అనమాట. ఇంకా రేపటితో చూడాలి. అంటే కొంచెం నందుకి అదంతా రికవర్ అయితే కొంచెం బాగుంటుంది. తొందరగా పిల్లలను కూడా స్కూల్కి వెళ్ళి పంపించాలి. ఈ వీడియో ఏంటంటే వీడు కూడా స్కూల్కి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. మొఖం చూపి ఒకసారి వాళ్ళకి చూపి వీడు స్కూల్కి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఏంటంటే వీడికి స్కూల్కి పంపించాలంటే ఏదో ఒకటి చేయాలంటే ఖచ్చితంగా ఆయిల్ లేనిదే ఏ పని జరగదు, మనకి ఏ పని జరగదు. కాబట్టి నేను కూడా ఇంకా రోజు కారమే ఫ్రెండ్స్. ఆయిల్ నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు, ఎందుకు అంత రిస్క్ అని. సో నాకు పిల్లల కాడికి ఏది ఎక్కువేం కాదనిపించేసి మేము కూడా వాటితో పాటు రోజు కారమే దంచుకొని తింటా ఉన్నాం అనమాట.
సో ఏంటంటే బయట ఏం తెచ్చుకుని తింటున్నారు సుబ్బు అని అనుకోవచ్చు. అంటే బయట ఇక్కడ తింటుంటారులే బయట నాన్ వెజ్ అట్లా ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం ఇంట్లోనే. ఇంకా నందుకి ఫ్రూట్స్ మజ్జిగ ఇలా అలా అవన్నీ తెచ్చిపెట్టేసి జస్ట్ ఏంటంటే బట్టలు మాత్రం వాషింగ్ మెషిన్ వేసి నేను ఏంటంటే మొక్కలకి నీళ్ళు పడదామని మోటార్ పెట్టేసాను అనమాట. ఇప్పుడే మా బెడ్షీట్స్ వాషింగ్ మెషిన్ వేసిన తర్వాత రేపు సురేంద్రది పిల్లలు వేసేస్తే సరిపోతుంది. ఈరోజు మేము కప్పుకుంటే వాషింగ్ మెషిన్ వేసినాం. ఇది ఫ్రెండ్స్ నాకైతే ఎలా ఉందంటే నేను నిన్నటి వరకన్నా డ్రెస్సులన్నా మారుస్తూ ఉంటుంది, ఇప్పుడు అది కూడా లేదు. నువ్వు అసలు కట్టిన చీరతోనే ఉండాలన్నారు. మా బాధ దేవునికి తెలియాలండి. 5 రోజుల నుంచి మా బాధ దేవునికి తెలియాలి. స్నానాలు చేయకుండా ఏం చేయకుండా ఓన్లీగా ఫేస్ వాష్ కూడా చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. జస్ట్ డ్రెస్ వేయడం పోవడం, శుభ్రంగా ఉండొద్దు అని చెప్తున్నారు అన్నమాట పెద్దవాళ్ళు. ఇంకెన్ని రోజులు 4 రోజులే కదా, 4 రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. అలా ఉందని మాత్రం నన్ను తిట్టకండి, నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి, తిట్టడానికి మాత్రం ప్రయత్నించకండి. ఇట్లా ఉందన్నమాట ఇంట్లో. అక్కడ వచ్చేసి నందు ఆశపాపం నిద్రపోతుంది. ఏం చేస్తున్నావు నందు, ఏం చేస్తున్నావు? సో ఇల్లంతా చాలా రోపకుంటే మొత్తం ఎత్తేసాం అనమాట. అది కూడా కసువు దొబ్బినేది కూడా ఏంటంటే ఎత్తేయకూడదు అన్నారు, పక్కకు పెట్టేసే అన్నారు. నేను ఇల్లంతా రోజు బట్టలు వాషింగ్ మిషన్ వేయడం, అక్కడ మంచం మీద వేయడం, వాషింగ్ మిషన్ వేయడం, అక్కడ మంచం మీద వేయడం. ఇది వచ్చేసి కిచెన్లో అయితే క్లీన్ చేయట్లేదు, ఓన్లీ అంట్లో ఒకటే శుభ్రం చేసుకుంటా ఉండా. తప్పదు కదా ఫ్రెండ్స్, పిల్లల కోసం ఏదైనా చేసుకోవాలి, ఏమైనా మానుకోవాలి. దామో స్కూల్కి పోతావా రేపు? స్కూల్కి ఏమి ఏబీసీలు చెప్పు నువ్వా? మధ్యలో ఈ ఏమైంది? అప్పుడు కేక్ అడిగినావు. జీ ఎటువైంది? హెచ్ 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 ఐ చెప్పు. అప్పుడు ఓ కడివేనావు. ఆ మధ్యలో నువ్వు మీరు ఆయన తిన్నారా 2 అవన్నీ? వాళ్ళు చెప్పు. బా ఎప్పుడు చెప్పిన ఒక్క ఈయనే చెప్పింది నువ్వు. చెప్పు. మళ్ళీ ఆలలోకి ఎప్పటి వచ్చింది? ఆలు చెప్పమన్నా. ఈయనకి ఎంతవరకు వచ్చింది చెప్పుదాం ఫ్రెండ్స్. 1 2 3 చెప్పు. 1 2 3 చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 తర్వాత 11 అటపోయింది. సో ఫ్రెండ్స్ ఏంటంటే నువ్వు పక్కకు రా. సో ఫ్రెండ్స్ ఏంటంటే నాకు ఎన్ని పనులు ఉన్నా కానీ నేను పగులు ఈవినింగ్ టైంలో వీళ్ళకి చెప్పుకోలేకున్నా, కాయలు కాడి నుంచి వ్యాపారం దగ్గర నుంచి వచ్చినాక నైట్ ఒక అర్ధగంట గంట సేపు అయినా కానీ వీళ్ళతో స్లేట్తో రాపిస్తాం అనమాట. అట్లా నువ్వు లేయినంతో నిలకడలే, నువ్వు ఇంట్లోకి బా, నువ్వు బయట తిరుగుడుపో. సో అట్లా చేపిస్తాను అన్నమాట. దాము కొంచెం ఇంటెలిజెంట్ పర్సన్లేండి. నందు ఏంటంటే కొంచెం భయస్తుడు అనమాట. ఒకటి దెబ్బ వేసి చదువుతాడు బాగానే, నందు కూడా చదువుతాడు. ఏంటంటే కొంచెం ఫేస్కంతా తగ్గినాయిలేండి. ఇంట్లోకి బా, తగ్గిందిలేండి. ఇంట్లోకి బా. ఇందా ఎట్లా కూడా ఒక 4 days ఆగితే మళ్ళీ బాగుంటాము. ఉండు గుంజుతుంది దాన్ని. అటు ముందుకు బా, అట్ట పెట్టరా, చిన్నగా లాగు. సో ఇదే అన్నమాట.
ప్రస్తుతానికైతే మన వీడియో ఈరోజు